నెల మొదటి తేదీని జీతం ఇస్తున్నానంటే అడ్వాన్స్ కాదు మాకు ఇచ్చేది కూడా అదేదో దయాదాక్షిణ్యం తీసుకున్నట్టుగా అన్ని రాష్ట్రాలు ఇస్తున్నారు కదా 2023 సెప్టెంబర్ నుంచి పెండింగ్లోనే ఉన్నాయి ఇప్పుడు వరకు 15 రోజుల్లో మేము అన్ని బకాయిలన్నీ క్లియర్ చేస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చారు, 16 నెలలు అయింది, ఏం క్లియర్ కాలేదు. గతంలో ఎప్పుడు ఈ పరిస్థితి లేదు. ఈ రకంగా ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఈ రకమైనటువంటి ప్రకటన చేయడం మాత్రం సరైనది కాదని. వెల్కమ్ టు న్యూస్ లైన్ తెలుగు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగులకు సంబంధించి ఎన్నో సమస్యలు ఇంకా పరిష్కరించాల్సి ఉంది. వాటిని పరిష్కరించకపోతే జూన్ 9వ తేదీ తర్వాత వాళ్ళు ప్రత్యక్షంగా ఆందోళనలు చేస్తామని ప్రభుత్వం ముందు వాళ్ళకి సంబంధించిన డిమాండ్లను అయితే పెట్టింది. మరి అందులో ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, గెజిటెడ్ అధికారులు కావచ్చు, ఉపాధ్యాయ, కార్మిక, అట్లాగే పింఛన్దారులకు సంబంధించిన ఐకస వీళ్ళందరూ కూడా ఉన్నారు. దాదాపు 13 లక్షలకు పైగానే వీళ్ళ కుటుంబాలు ప్రభుత్వ ఉద్యోగుల్లో పనిచేస్తున్నాయి. వీళ్ళందరికీ సంబంధించిన సమస్యలు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. వాటిని పరిష్కరించే విషయంలో ఎందుకు గవర్నమెంట్ నిర్లక్ష్య వైఖరి ప్రకటిస్తుంది మనం తెలుసుకుందాం. మనతో పాటు ఉపాధ్యాయ సంఘానికి సంబంధించిన నాయకుడు TSUTF యూనియన్, ఇది ఆ యూనియన్కి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడు చామ రవి సార్ ఉన్నారు. మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. ఎందుకంటే టీచర్లకు సంబంధించిన సమస్యలు చాలా పేరుకుపోయి ఉన్నాయి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక. మాట్లాడి చాలా విషయాలు తెలుసుకున్నాం. సార్ నమస్తే. సార్ చెప్పండి, అసలు ఉపాధ్యాయ సంబంధించిన సెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అసలు వాళ్ళే ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలకి, భావితరాలకి మీరే ప్రధానమైన మెట్టు. అట్లాంటి మీకు ఇప్పటి వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక విద్యాశాఖ మంత్రి లేకపోవడాన్ని ఫస్ట్ ఎట్లా చూస్తారు చెప్పండి. నమస్కారం అండి. ఈరోజు ఒకటి, నేను ఉపాధ్యాయ సంఘ నాయకుడినే కాకుండా, ఉపాధ్యాయ సంఘ ప్రతినిధిగానే కాకుండా, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు సంబంధించినటువంటి 205 సంఘాలతో ఏర్పడినటువంటి జేఏసీలో కో-చైర్మన్గా కూడా ఉన్నాను. అందుకని ఈరోజు విద్యారంగం, అట్లాగే ఉపాధ్యాయ సమస్యలు, ఉద్యోగుల సమస్యలకు సంబంధించి కూడా మనం మాట్లాడుతున్నాం. ముఖ్యంగా మీరు అడిగిన ప్రశ్న విద్యామంత్రి లేకపోవటం. విద్యామంత్రి లేకపోవటం అని అంటే ముఖ్యమంత్రే స్వయంగా విద్యాశాఖ నిర్వహిస్తూ ఉన్నారు. అది కొంత ఒక రకంగా చెప్పాలంటే విద్యాశాఖ మంత్రి తోటి అప్రూవల్ తీసుకున్నా మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి ఆమోదం తీసుకోవాలి. ఇప్పుడు అట్లా కాకుండా అధికారులు నేరుగా ముఖ్యమంత్రి ద్వారానే ఫైల్ ప్రాసెస్ చేసి ఆమోదం తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక రకంగా అడ్వాంటేజ్. కానీ మరోవైపు చూస్తే ఏంటంటే ముఖ్యమంత్రికి అన్ని రకరకాల పనులలో పని ఒత్తిడి ఉంటుంది కాబట్టి ఎవరు పడితే వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు పోయి కలిసేంత లిబర్టీ ఉండదు, అపాయింట్మెంట్ దొరకడం కష్టం. అందువల్ల ఏంటంటే మాకు అదే విద్యామంత్రి ఉంటే మేము రెగ్యులర్గా విద్యామంత్రిని కలిసి మా శాఖ సంబంధించినటువంటి సమస్యలు మాట్లాడుకోవడానికి అవకాశం ఉండేది. అది లేకపోవడం వల్ల ఈరోజు అదొక డిసడ్వాంటేజ్గా, అందుకని దీంతో ఇబ్బంది అవుతుంది. మరి ముఖ్యమంత్రి గారే విద్యాశాఖను నేనే నిర్వహిస్తాను, మంత్రివర్గ విస్తరణ జరిగినా కూడా నేనే నిర్వహిస్తా అని చెప్తున్నారు, నా దగ్గర ఉంటాయని చెప్తున్నారు. అందుకని ఉంటే మంచిదే, కానీ మాకు కాస్త టైం ఇచ్చి విద్యాశాఖకు సంబంధించినటువంటి విషయాల మీద కాన్సన్ట్రేట్ చేసి. ఎందుకంటే విద్యారంగం బాగా దయనీయంగా ఉంది. ఈరోజు మౌలిక వస్తువుల కొరత ఉంది, విద్యార్థుల సంఖ్య రోజు తగ్గిపోతూ ఉంది, ప్రభుత్వ పాఠశాలల కంటే ప్రైవేట్ విద్యా వ్యాపారం ఎక్కువ ప్రచురణలోకి వస్తూ ఉంది. ఈ సందర్భంలో ముఖ్యమంత్రి గారు కాస్త తన శాఖ కాబట్టి జోక్యం చేసుకొని ప్రైవేటు విద్యారంగ వ్యాపారాన్ని నియంత్రించి ప్రభుత్వ పాఠశాలల పట్ల మౌలిక వసతులు కల్పించి పర్యవేక్షణ వ్యవస్థను పెంచితే కాస్త మెరుగుపడేటువంటి అవకాశం ఉంటుంది. ఆ ప్రయత్నం చేయాలి. ఇది విద్యారంగానికి సంబంధించినటువంటి. అట్లా ఉపాధ్యాయులకు సంబంధించి చూసినప్పుడు గత సంవత్సరం జూలైలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నెల జీతం మొదట తేదీకి ఇస్తున్నామని చాలా గొప్పలు చెప్పుకుంటున్నటువంటి ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు మిగతా అన్ని విషయాలు, డిఏల విషయంలో కావచ్చు, పిఎఫ్లో మీరు రిటైర్డ్ అయిన తర్వాత వచ్చేటువంటి బెనిఫిట్స్ కావచ్చు, పిఎఫ్ల విషయంలో, ఈ అన్నిటి విషయంలో కూడా చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు. ఈవెన్ డిఏలు 5 ఆగిపోయినాయని విన్నాను. డిఏల విషయానికి కోసం, డిఏల గురించి చెప్పండి సార్. అవి ఆగిపోవడం ద్వారా పడుతున్న ఇబ్బందులు ఏంటి? డిఏ అనేది ప్రతి 6 నెలలకు ఒకసారి కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్లో వచ్చినటువంటి మార్పులకు అనుగుణంగా సవరించాల్సినటువంటి, అది ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఇచ్చినటువంటి రూలింగ్. అది దాని ప్రకారం కేంద్ర ప్రభుత్వం
వేజ్ అగ్రిమెంట్స్లో ఉంది, స్టేట్ గవర్నమెంట్ వేజ్ అగ్రిమెంట్స్లో ఉంటుంది. అందుకని ఎప్పుడైనా కానీ 6 నెలలకు ఒకసారి మన వినిమయదారి ధరల సూచీని బట్టి ఎన్ని పాయింట్స్ పెరిగిందనే దాన్ని బట్టి డిఏ రేట్ నిర్ణయిస్తారు. అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కూడా దాన్ని అమలు జరపాలి. కేంద్రం ప్రకటిస్తుంది, రాష్ట్రం అమలు జరపకుండా ఉండిపోతూ ఉంది. అట్లా ఇప్పుడు మనకి 5 డిఏలు పెండింగ్ ఉంది. వాస్తవంగా మనం చూసినప్పుడు లాస్ట్ ఇయర్ నవంబర్లో 2024 నవంబర్లో ఎన్నికలకు పోయే ముందు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించింది ఏమనంటే అప్పుడు 3 డిఏలు పెండింగ్ ఉంది. పెండింగ్లో ఉన్న 3 డిఏలు మేము అధికారంలోకి వస్తే 15 రోజుల్లో మేము రిలీజ్ చేస్తాము, విడుదల చేస్తామని ప్రకటన చేశారు, మేనిఫెస్టోలో ప్రకటించారు. అధికారంలోకి వచ్చారు, 16 నెలలు అయింది. మధ్యలో మేము జేఏసీగా ఫామ్ అయ్యి యాజిటేషన్కి సిద్ధపడితే చర్చలు జరిపి 1 డిఏ రిలీజ్ చేశారు. అప్పటికి 5 డిఏలు పెండింగ్ అయింది. అంతకుముందు 3, ఎలక్షన్లు అయిన తర్వాత 2, 5 డిఏ. 5లో 1 డిఏ రిలీజ్ చేశారు. రిలీజ్ చేసి ఈ ఆర్థిక సంవత్సరాన్ని సర్దుకోండి, వచ్చే ఆర్థిక సంవత్సరంలో దీన్ని మనం ఆర్థిక పరిస్థితి మెరుగవుద్ది, మనం సరి చేసుకుందామని చెప్పారు. సరే మేము కూడా ఓపి పట్టాం. కానీ ఇప్పుడు మళ్ళీ 5 డిఏలు పెండింగ్ అయింది. 5 డిఏలు పెండింగ్ అయితే మేము డిఏలు అడుగుతూ ఉంటే ఇటీవల ముఖ్యమంత్రి గారు కొంచెం అవమానకరంగానే, అంటే ఉద్యోగులు హేళన చేసేట్టుగా లేకపోతే బెదిరించేట్టుగా అసెంబ్లీలో మాట్లాడారు. ఏమనంటే మీరు పిఆర్సీలు డిఏలు అడిగితే జీతం కూడా నెల మొదటి తేదీని ఇయ్యము అని మాట్లాడారు. మొన్న రీసెంట్ గా అసెంబ్లీ సాక్షిగా ఎస్పెషల్లీ మొత్తం ప్రభుత్వ ఉద్యోగులను ఉద్దేశించి నవ్వుతూ కొంత హేళన చేస్తూ మీరు ఏరియర్స్ గనక అడిగితే సో అసలు వస్తుంది సాలరీస్, సో కొంత పెండింగ్ లో లేకపోతే సాలరీస్ కూడా వేతనాలు ఇచ్చే పరిస్థితి లేకుండా పోతుంది అన్న ఒక మాట మాట్లాడారు. అసలు ఆ మాట మాట్లాడిన తర్వాత ఉద్యోగ జేఏసీ నాయకులు కావచ్చు, మీ ఉపాధ్యాయ సంఘాలు వీళ్ళందరూ చర్చించుకున్నటువంటి విషయం ఏంటి, అసలు ఏమనుకుంటున్నారు ఈ ప్రభుత్వ తీరు పట్ల? అదే ఈరోజు నెల మొదటి తేదీని జీతం ఇస్తున్నానంటే అడ్వాన్స్ కాదు మాకు ఇచ్చేది. 1 రోజులు పని చేస్తే ఆ నెలకు సంబంధించిన జీతం నెల మొదటి తేదీని ఇవ్వాలి. ఆ ఇచ్చే జీతాన్ని కూడా అదేదో దయాదాక్షిణ్యం తీస్తున్నట్టుగా నెల మొదటి తేదీని జీతం ఇస్తున్నారు. ఎంతమందికి ఇస్తున్నారు? ఇవాళ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగులందరికీ రావట్లేదు. ఉద్యోగుల్లో 010 హెడ్ ఆఫ్ అకౌంట్ ద్వారా ట్రెజరీ ద్వారా శాలరీస్ పొందుతున్నటువంటి వాళ్ళకి మాత్రమే వస్తుంది. అంటే 50% ఆఫ్ ది ఎంప్లాయీస్కి మాత్రమే నెల మొదటి తేదీని జీతం వస్తుంది. మిగిలిన వాళ్ళు రెసిడెన్షియల్ స్కూల్ సొసైటీలో, మోడల్ స్కూల్లో, కేజీబీలో, లేకపోతే అదర్ డిపార్ట్మెంట్స్లో, లేకపోతే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వీళ్ళెవరికి కూడా నెల మొదటి తేదీని జీతం రావట్లేదు. అందుకని 1వ తారీఖు జీతం ఇస్తున్నామనే ఒక్కదాంతో మిగిలిన అన్నీ కొట్టిపారేస్తామంటే కుదరదు. ఒకటి. రెండోది మేము పిఆర్సీ 5 ఏళ్ళకి ఒకసారి పిఆర్సీ ఇవ్వాలి. పిఆర్సీ ఇవ్వాల్సిందే. దానికి పిఆర్సీ మీరు పిఆర్సీ అడిగితే లేకపోతే డిఏ అడిగితే, డిఏ అన్ని రాష్ట్రాలు ఇస్తున్నారు కదా, కేంద్రం ఇస్తుంది, అన్ని రాష్ట్రాలు ఇస్తున్నాయి. ఎక్కడా లేవు 5 డిఏలు పెండింగ్ మన దగ్గర తప్ప. మరి మీరు డిఏ అడిగితే జీతం ఇవ్వలేననేటువంటి మాట చాలా బాధ్యతారాహిత్యం అది. అందుకే మేము దాన్ని వెంటనే ఖండించాం. ఈ రకంగా ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఈ రకమైనటువంటి ప్రకటన చేయడం మాత్రం సరైనది కాదనేది మాకున్నటువంటి అభిప్రాయం. రిటైర్మెంట్ అయిన తర్వాత వాటి బెనిఫిట్స్ కోసం ఎవరైనా ఎదురు చూస్తారు. ఎందుకంటే వాళ్ళ లోన్స్ క్లియరెన్స్ కావచ్చు, లేదంటే పిల్లల పెళ్ళిళ్ళ కోసం, లేకపోతే ఇల్లు కట్టుకోవడం కోసం, ఇంకేవేవో ఆలోచనలు ఉంటాయి, ఎన్నో ఆశలు ఉంటాయి. అలాంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకపోవడానికి రీజన్స్ ఏమంటారు? అట్లాగే పిఎఫ్ విషయంలో కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయి, ఏంటి అసలు? గత ప్రభుత్వం జీతాలు నెల మొదటి తేదీని ఇవ్వలేకపోయింది. ఆ తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వటానికి ఇబ్బంది పడుతున్నాయి, ఇవ్వలేకనే గత ప్రభుత్వం రిటైర్మెంట్ వయసు 3 ఏళ్ళు పెంచేసింది. సో తర్వాత మిగిలినటువంటి జీపీఎఫ్ కానివ్వండి, ఇట్లా ఇతరత్ర ఉన్నటువంటి వాటన్నిటి పిఆర్స్ ఏరియర్స్ కానీ ఇవన్నీ కూడా చాలా పెండింగ్ పెట్టి 2023 సెప్టెంబర్ నుంచి పెండింగ్లోనే ఉన్నాయి ఇప్పటి వరకు. తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 15 రోజుల్లో మేము అన్ని బకాయిలన్నీ క్లియర్ చేస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చారు, 16 నెలలు అయింది, ఏం క్లియర్ కాలేదు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే మార్చి నుంచి 2024 మార్చి నుంచి రిటైర్మెంట్స్ మొదలైనవి. రిటైర్ అయిన వాళ్ళకి మరి గ్రాట్యుటీ, కమ్యుటేషన్, పిఎఫ్, తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి లీవ్ ఎన్కాష్మెంట్ ఇవన్నీ కలిపి కనీసం 50 లక్షల నుంచి 60 లక్షల రూపాయలు వస్తాయి ఒక్కోళ్ళు. ఇవన్నీ కూడా గత మార్చి 2024 మార్చిలో రిటైర్ అయిన వాళ్ళకు కూడా ఇప్పటి వరకు పేమెంట్ లేదు. దాదాపు 1 year దాటిపోయింది. మరి ఇప్పుడు పోస్ట్ రిటైర్మెంట్ ప్లాన్స్ ఉంటాయి కదా, ఎవరైనా రిటైర్ అయిన తర్వాత ఇల్లు కట్టుకుందామనో, లేకపోతే పిల్లలు పెళ్లి చేద్దామనో, లేకపోతే ఇంకేవో కమిట్మెంట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు వాళ్ళు హెల్డప్ అయిపోయి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు రిటైర్ అయిన వాళ్ళు. ఈవెన్ మానసిక ఆందోళనకు గురై ఖమ్మంలో ఒక టీచర్ సకాలంలో వైద్యం అందక హెడ్ మాస్టర్ చనిపోయాడు.
అది వాళ్ళ హైకోర్టు కూడా సుమోటోగా తీసుకుంది ఆ కేసుని. అట్లే నిన్న ఒక అతను బ్రెయిన్ హ్యామరేజ్ వచ్చింది, మానసికంగా కుంగుబాటుతోటి బ్రెయిన్ హ్యామరేజ్ అయ్యి హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ఇట్లాంటి కేసెస్ అన్నీ వస్తూ ఉన్నాయి. మరి వాళ్ళ ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటంటే, ఇప్పుడు మీరు మార్చి నుంచి సంవత్సరం రోజుల నుంచి సంవత్సరం దాటిపోతుంది, ఇప్పుడు దాకా మీరు పెండింగ్ పెడితే ఏమన్నట్టు? మీరు కొంతమంది కానీ ఇవ్వాలి కదా. సరే, ఈ మెడికల్ బిల్స్ కూడా ఆగిపోయినాయి, ఆపేసిండ్రు అనేసి విన్నాము. మెడికల్ రీయింబర్స్‌మెంట్ అయిన తర్వాత, అప్రూవల్ అయిన తర్వాత బిల్స్ అనేవి రావాలి. కానీ ఎంత దౌర్భాగ్యం, ఎంత దుర్మార్గం అనుకోవాలి. మెడికల్ బిల్స్ ఆపడం వెనకాల ఆంతర్యం ఏమనుకుంటున్నారు? మెడికల్ బిల్సే కాదండి, మెడికల్ బిల్స్ కానీ, పిఎఫ్ కానీ, లేకపోతే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ, లీవ్ ఎన్కాష్మెంట్ కానీ, సరెండర్ లీవ్ కానీ, టీఎస్జిఎల్ఐ మెచ్యూరిటీ అయినటువంటి ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ కానీ అన్ని పెండింగ్ ఉన్నాయి. అన్ని పెండింగ్ ఉన్నాయి, ఏవి కూడా ఇవ్వట్లే. ఏమంటే ఆర్థిక పరిస్థితి అంటున్నారు. అట్లానే మరి నిజంగానే ఏ బిల్స్ క్లియర్ కావట్లేదా అంటే కొన్ని కాంట్రాక్టర్స్ బిల్స్ అవుతున్నాయి. మరి ఉద్యోగులు ఎందుకు కావట్లే? 8,000 కోట్ల పైన ఉద్యోగులకు సంబంధించినటువంటి బిల్స్ ఉన్నాయి ఈరోజు. ఎంత దారుణంగా ఉందంటే, మెడికల్ రీయింబర్స్మెంట్ ఏ బిల్ అయినా కానీ గతంలో ఎట్లా ఉండేదంటే, మనము శాంక్షన్ ప్రొసీడింగ్స్ ఇచ్చిన తర్వాత ట్రెజరీకి బిల్లు సబ్మిట్ చేసాం. ట్రెజరీలో పాస్ ఆర్డర్ పడితే రెండో రోజు బ్యాంక్లో మన అకౌంట్లోకి డబ్బులు జమ అయ్యి మనకు రావాల్సినటువంటి మొత్తం. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, శాంక్షన్ ప్రొసీడింగ్స్ ఇస్తారు, ట్రెజరీకి పంపిస్తారు, ట్రెజరీ వాళ్ళు పాస్ ఆర్డర్ వేస్తారు, పంపిస్తే ఈ కుబేరు పోతుంది, ఈ కుబేర్లో పెండింగ్ ఉంటుంది. ఫైనాన్స్ సెక్రటరీ ప్రతి రూపాయి కూడా ఫైనాన్స్ సెక్రటరీ అప్రూవ్ చేస్తే తప్ప రావట్లేదు. ఫైనాన్స్ సెక్రటరీ అప్రూవ్ చేయాలి. ఇది చాలా ఇబ్బందికరంగా. ఫైనాన్స్ సెక్రటరీ అప్రూవల్ అంటే మినిస్టర్లో లేకపోతే ఎమ్మెల్యేలో ఎవరన్నా చెప్తే కొన్ని అవుతున్నాయి. కొంత దీన్ని అవకాశంగా తీసుకుని ఏం చేస్తున్నారు, పర్సంటేజ్ తీసుకుంటున్నారు. కింద బ్రోకర్స్ తయారయ్యారు. మీకు మాకున్న ఛానల్ ద్వారా మీకు ఇప్పిస్తాం, ఎంత ఇస్తారు? 8%, 10%. ఇక వాళ్ళ అవసరాన్ని బట్టి వాళ్ళ బలహీనతని సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఇవన్నీ చాలా దుర్మార్గంగా ఉన్నాయి. ఏంటంటే, ఒక 10 ఏళ్లుగా ఈ ఉపాధ్యాయ రంగంలోనే కంప్లీట్గా జేఏసీ లేకపోవడం కావచ్చు, ఉద్యమాలు లేకపోవడం కూడా, సో కొన్ని యూనియన్స్, కొన్ని సంఘాలు కంప్లీట్గా ఈ గవర్నమెంట్ అంటే పాలక వర్గానికి జేజేలు కొట్టడమే ఇప్పుడున్నటువంటి పరిస్థితికి దారితీసాయంట. ఇది కొంత కారణం. ఎందుకంటే మేము గత 10 ఏళ్ల కాలం యూటీఎఫ్గా మేము యూఎస్పీసీ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీని ఏర్పాటు చేసాం. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సంఘాలతో కలిసి 79 సంఘాలతో కలిసి ఐక్యవేదికను ఏర్పాటు చేసాం. ఆ సందర్భంలో టీఎన్జిఓ, టీజీఓ, పిఆర్టీ లాంటి అనేక సంఘాలను కలిసాము. జేఏసీ ఫామ్ చేద్దాం, గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఎట్లయితే జేఏసీ ఉండేదో మన సమస్యల పరిష్కారం కోసం జేఏసీగా మనం సగలు చేద్దామంటే వాళ్ళు ఎవరు ముందుకు రాలేదు. ఎందుకంటే సహజంగా వాళ్ళు పాలక పార్టీతో ఉన్నటువంటి అనుబంధం కావచ్చు, ఇతరత కారణాలు కావచ్చు. కానీ మేము వదిలిపెట్టలేదు, మేము చేసాం పోరాటాలు. కాకపోతే ఏంటంటే, ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఇంకా బయటే ఉన్నారు కాబట్టి సహజంగానే అంత యూనిటీ కనపడలేదు, స్ట్రగుల్ లేకపోయాడు. సో అయినప్పటికీ కూడా మేము లాస్ట్ ఇయర్ 30% ఫిట్మెంట్తో పిఆర్సీ సాధించుకోవడంలో మేము ఐక్యవేదిక చేసినటువంటి పోరాటం చాలా మెమరబుల్, హిస్టారికల్ పోరాటం. ఆ పోరాటంలో మా మీద ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసినందుకు మా మీద కేసు పెట్టారు. ఇప్పుడు కూడా రేపు 8వ తారీఖు ఫైనల్ జడ్జిమెంట్. 8వ తారీఖు అక్రమంగా పెట్టినటువంటి కేసు. ఇవాళ 40 వాయిదాలు, ఇప్పుడు 39 వాయిదాలకు అటెండ్ అయ్యారు. రేపు 40వ కేసు ఫైనల్ జడ్జిమెంట్. సరే, ఈ గవర్నమెంట్ వచ్చాక దాన్ని ఆ కేసుని ఇట్లా అక్రమంగా పెట్టారు, దాన్ని రద్దు చేయమని అంటే చేస్తూ ఉన్నారు, కానీ వాళ్ళు ఇంతమటికి ఏం చేయలేదు. సో చివరి కేసే పరిష్కారం అయ్యే స్థితికి వచ్చింది. అదొక భాగం. ఇప్పుడు మా దగ్గర బిల్స్ ఎట్లా ఉన్నాయంటే, జీపీఎఫ్ ఉదాహరణకు చెప్తే, జీపీఎఫ్ అమ్మాయి పెళ్ళికి పెట్టుకుంటే మనోడు బారసాలకు కూడా వచ్చే పరిస్థితి లేదు. తర్వాత జీపీఎఫ్ లోన్ పెట్టుకుంటే, లోన్ అంటే ఒక 15 నెలలకు 16 నెలలకు ఇన్స్టాల్మెంట్స్ పెట్టుకొని మాకు మా డబ్బులే, మేము దాచుకున్న డబ్బులే లోన్ తీసుకుంటాం. లోన్ తీసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని రికవరీ చేస్తారు మా శాలరీ నుంచి, వడ్డీ లేని అప్పులాగా ఉంటుంది. దాన్ని మాకు శాంక్షన్ చేస్తున్నారు. శాంక్షన్ అయ్యి ఈకు పెరిగిపోతుంది, పెండింగ్ విత్ గవర్నమెంట్ అని వస్తుంది, పెండింగ్ అప్రూవల్ విత్ గవర్నమెంట్ అని. మా దగ్గర మంత్లీ నెక్స్ట్ మంత్ నుంచే రికవరీ స్టార్ట్ అయిపోతుంది. లోన్కి 16 నెలలు రికవరీ అయిపోద్ది, కానీ ఆ అమౌంట్ మాత్రం మాకు రావట్లేదు. అంటే మేము లోన్ పెట్టుకోవడం కూడా ఏదో అవసరం కోసం లోన్ పెట్టుకుని, లోన్ రాకముందే లోన్కి మళ్ళీ పెనాల్టీ అన్నట్టు ఇన్స్టాల్మెంట్స్ కట్టాల్సిన పరిస్థితి.
అంత దారుణంగా ఉంది. ఇవన్నీ చెప్పాం సీఎం గారి మీటింగ్లో, అక్టోబర్ 24 మీటింగ్ జరిగితే. పాలకులకు వ్యతిరేకంగా కొన్ని యూనియన్లు మాట్లాడకపోవడం కావచ్చు, సో స్వార్థ ప్రయోజనాల కోసం వారి గతంలో జరిగింది. సో అది ఆ పరిణామాలే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ అంటున్నారు ఈ కాన్సిక్వెన్సీకి. సో వీటన్నింటికి ఈ మధ్య కాలంలో మీకున్నటువంటి సమస్యల పట్ల ఎన్నిసార్లు ఈ 18 నెలలు గడిచింది కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ 1.5 year గడిచిన క్రమంలో ఎన్నిసార్లు మీరు ప్రభుత్వంతో మీట్ అయ్యారు? ఎందుకంటే ఇప్పుడున్న సీఎం దగ్గరనే విద్యాశాఖ ఉంది, ఖచ్చితంగా మీరు మళ్ళీ సీఎంనే కలవాల్సి ఉంటుంది. సో ఎన్నిసార్లు మీకు అపాయింట్మెంట్స్ ఇచ్చారు, ఎన్నిసార్లు కలిసారు, ఎన్నిసార్లు మీ బాధలు చెప్పుకున్నారు? సీఎం గారిని కలవటం అంటూ అపాయింట్మెంట్ అంటే మాకు ప్రమోషనల్ సందర్భంలో కలిసిందే సీఎం అపాయింట్మెంట్ తీసుకుని కలిసాము. ఆ తర్వాత ఆయనే ఉపాధ్యాయ సంఘాలతోటి ఎల్బీ స్టేడియంలో ప్రమోషన్లు వచ్చిన వాళ్ళతో మీటింగ్ పెట్టారు, లేకపోతే ఇంకో సందర్భంలో అట్లా కలవటమే తప్ప పర్టికులర్గా ఉపాధ్యాయుల ఉద్యోగుల సమస్యల మీద కలిసింది అక్టోబర్ 24. అక్టోబర్ 24న కమాండ్ కంట్రోల్ రూమ్లో ఉద్యోగ ఉపాధ్యాయులు జేఏసీ ప్రతినిధులు 33 మందిని పిలిచారు. ఆ రోజు మీటింగ్ జరిగింది. ఈ ఉపాధ్యాయుల ఉద్యోగుల సమస్యల మీద దాదాపు 3 గంటలు ఓపికగా కూర్చున్నారు. మేము చెప్పేదంతా విన్నారు. విని మీ సమస్యల్లో ఫైనాన్షియల్ ఉన్నాయి, నాన్ ఫైనాన్షియల్ ఉన్నాయి. ఫైనాన్షియల్ డిమాండ్స్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో పరిష్కారం చేసుకుందాం. నాన్ ఫైనాన్షియల్ డిమాండ్స్కి సంబంధించి క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేస్తాను 3 మంత్రులతోటి. మీరు అక్కడ ఇవన్నీ కూడా చర్చించి పరిష్కారం చేసుకుందరు. డిపార్ట్మెంట్ వారీగా మీతో చర్చలు జరుపుతారు అన్నారు. ఎవరు క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్? బట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు గారు, ప్రభాకర్ గారు, పొన్నం ప్రభాకర్ గారు, ప్లస్ కేశవరావు గారు సలహాదారు. ఈ 4 కమిటీ అన్నారు. కమిటీ వేయటానికి జీవో ఇయటానే నిలబెట్టింది. ముఖ్యమంత్రి చెప్పిన తర్వాత నెల తర్వాత జీవో ఇచ్చారు. ఇచ్చిన జీవో ప్రకారం ఇప్పటి వరకు కూడా ఇంకా క్యాబినెట్ సబ్ కమిటీ మీటింగ్ జరగలేదు, మమ్మల్ని పిలవలేదు, కూర్చోబెట్టి మాట్లాడలేదు. మధ్యలో మేము ఒక సందర్భంలో గట్టిగా థ్రెట్ ఇచ్చి ఏంటిది మీటింగ్ జరగట్లేదంటే ఓ డేట్ పెట్టారు, 12వ తారీఖు మొన్న పోయిన నెల ఏప్రిల్ 12 కూర్చుందామన్నారు. కూర్చుందామంటే ఉట్టికి కూర్చోవడం కాదు, మాకు సమస్యలు మేము ఇచ్చిన 57 సమస్యల్లో ఎన్ని పరిష్కారం చేయగలరో మాకు ఏదో రిజల్ట్ కావాలి అని చెప్పంటే అది డిపార్ట్మెంట్లో పంపించి నోట్ తీసుకుంటామన్నారు. ఆ నోట్ తీసుకుంటామని లెటర్ ఏదో కిందికి పంపారు తప్ప దాని మీద ఏం చేశారో మళ్ళీ ఇప్పటి వరకు ఆ మీటింగ్ కానీ ఏం లేదు. సో అందుకని అనివార్యంగా ఇప్పుడున్న పరిస్థితులు అంటే రోజుకి ఏముందంటే ఓ ప్రజాప్రభుత్వాన్ని గత ప్రభుత్వ నియంతృత్వం నుంచి విసిగి వేసారి అధికార మార్పిడిలో కొంత ఉద్యోగుల పాత్ర కూడా కీలకంగానే ఉంది. అటువంటి సందర్భంలో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సరే ప్రజాప్రభుత్వం కొంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది, ఇవన్నీ పరిష్కారం చేసుకుంటూ వస్తారనే ఆలోచనలో మేము కూడా ఉన్నాం. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఏ స్కీమ్ ఆగట్లేదు కదా. మిగిలిన అన్నీ యాజిటీస్గా నడిచిపోతున్నప్పుడు కేవలం ఉపాధ్యాయుల ఉద్యోగుల దగ్గరికి వచ్చేటప్పటికే జీతాలకు డబ్బులు లేవు, లేకపోతే మీ పిఆర్సీ ఇవ్వలేము, డిఏ ఇవ్వలేము, మీ పెండింగ్ బిల్స్ క్లియర్ చేయలేము అనే మాటలు మాట్లాడుతుంటే ఇది కింద కన్విన్స్ చేయలేని పరిస్థితి. స్కీమ్లన్నీ అమలు అవుతున్నాయని మీరు అంటున్నారు. ఏదైతే 6 గ్యారెంటీలు ఇచ్చారో ఒక ఉచిత బస్సు మీద మిగతా ఏవి అమలు కావట్లేదని మిగతా అన్ని వర్గాల్లో ఉన్నటువంటి వాళ్ళు అంటున్నారు. అంటే రకరకాల ఇప్పుడు మాకే చూస్తే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నారు. ఆల్రెడీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి, వాటికి కొత్త బిల్డింగ్స్ కట్టించమని కొత్త స్కూల్స్ పెడుతున్నాం అన్నారు. 11,000 కోట్లు కేటాయించారు. మరి అట్లా కేటాయింపులు చేసుకుంటూ పోతున్నారు. చేసేటప్పుడు మరి ఉపాధ్యాయుల ఉద్యోగులకు సంబంధించిన బిల్స్ ఇంతకాలంగా పెండింగ్ ఉన్నప్పుడు మీరిచ్చిన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో ఉన్నప్పుడు మరి వాటిని క్లియర్ చేయడానికి చూడాలి కదా. దీనికోసం పోయిన నెల 8వ తారీఖు బట్టి విక్రమార్క గారు ఫైనాన్స్ మినిస్టర్గా డిప్యూటీ సీఎం గారు పిలిచారు. మాట్లాడి చెప్పింది ఏంటంటే ఏప్రిల్ నుంచి మార్చి 8 మాట్లాడింది, ఏప్రిల్ నుంచి ప్రతి నెల 500 కోట్లు ఎరియర్స్ కోసం క్లియర్ చేస్తాం, ఇక బిల్స్ వచ్చినట్టు పాస్ చేస్తాం, మా దగ్గర ఎరియర్స్ అంటూ పెండింగ్ ఉండదు అని చెప్పారు. తీరా ఏమైంది? ఇప్పుడు ఏప్రిల్ అయిపోయింది కానీ 500 కోట్లు లేవు. మేము 650 కోట్లు ఇవ్వమని అడిగాం, 650 అడిగాం, 650 లేదు. ఆయన చెప్పిన 500 కోట్లు లేవు. ఆ తర్వాత ఏప్రిల్ నుంచి రెగ్యులర్గా పే చేస్తామన్నారు, ఇవి కూడా కావట్లేదు. అందుకని యథాతథ అంటే మేము ఏదైనా కొంచెం ఆందోళనకు సిద్ధపడుతున్నాం అనుకున్నప్పుడు పిలిచి కూర్చోబెట్టి ఏదో మాట్లాడుతున్నారు, హామీ ఇస్తున్నారు, గడిపేస్తున్నారు. అందుకని ఇప్పుడు సర్వీసుల్లో కూడా అంటే మేము ఉపాధ్యాయ రంగంలో ఉన్న 36 ఏళ్ల సర్వీస్లో ఉన్న వాళ్ళతో మీతో సహా నేను చాలా మందితో మాట్లాడినా అసలు చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా మేము ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అనేసి. ఎందుకు సార్ అంత పెద్ద వాస్తవే కదా. ఇప్పుడు నేను నాకు 36 ఏళ్ళు సర్వీస్ పూర్తయింది. నేను కూడా మరి వాళ్ళు నాకు చూసుకుంటే గతంలో ఎప్పుడు ఈ పరిస్థితి లేదు. రోజు జీతాలు తక్కువ ఉండొచ్చు, వాళ్ళు ఎక్కువ ఉండొచ్చు, కానీ
ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ చూసుకున్నప్పుడు ఇవాళకి ఆ రోజుకి తేడా ఉంది కదా. ఆ రోజున్న పరిస్థితులు ఆ రోజు నేను అపాయింట్ అయినట్టు నుంచి ఇవాళ వరకు ఎప్పుడు చూసినా గత 2020 తర్వాతనే ఈ రకమైన పరిస్థితి వచ్చింది. 2020కి ముందు లేదు, 2020 తర్వాతనే ఈ రకమైనటువంటి శాలరీ స్పెండింగ్ పెట్టడం, లేకపోతే వాయిదాల పద్ధతిలో డిఏ పెరిగినా లేదా పిఆర్సీ ఏరియర్స్ అయినా వాయిదాల పద్ధతిలో చెల్లించడం, మేము దాచుకున్న జీపీఎఫ్ ఇవ్వడానికి కూడా నెలల తరబడి వేచి చూడాల్సినటువంటి పరిస్థితి రావటం, ఇవన్నీ కూడా 20 తర్వాత. గత ప్రభుత్వం 4 ఏళ్ళు, ఈ ప్రభుత్వం వచ్చాక 15 నెలల నుంచి కూడా ఈ ప్రభుత్వం కూడా అదే పరిస్థితిలో ఉంది. పిఆర్సీ విషయానికి వస్తే జూలై 2023 నుంచి ఆగిందనేసి విన్నాం. సో పిఆర్సీ విషయంలో ఒక నివేదిక వచ్చిన తర్వాత కూడా 6 నెలలు సమయం పడుతుందంట. మరి ఇప్పటి వరకు నివేదిక కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బయటికి ఇవ్వలేదు అంటున్నారు. మరి ఎంత టైం పడుతుంది పిఆర్సీ విషయంలో? మీ ఫైట్ ఎట్లా ఉంది? పిఆర్సీ డ్యూ డేట్ 1/7/2023, జూలై 2023 నుంచి మాకు పిఆర్సీ అమలు జరగాలి. అందుకని దానికంటే ముందే పిఆర్సీ కమిటీని అపాయింట్ చేసి పాత గవర్నమెంట్ అపాయింట్ చేసి పోయింది. 5% ఐఆర్ ఇచ్చారు. అప్పుడు ఈ ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ భిక్ష వేస్తున్నారా 5% ఐఆర్ ఇవ్వటం ఏంటి అని ఖండించారు. ఖండించడే కాకుండా మేము అధికారంలోకి వస్తే 6 నెలల్లో మంచి పిఆర్సీ ఇస్తామని చెప్పారు. 16 నెలలు అయింది. మరి ఇప్పటివరకు అది పిఆర్సీ రిపోర్టే రాలేదు. రిపోర్టు ఎవరు ఇవ్వాలి? శివశంకర్ గారు చైర్మన్, పిఆర్సీ కమిటీ చైర్మన్, రిటైర్డ్ అయ్యారు సార్. శివశంకర్ గారిని కలిస్తే నాదేముంది అంటే ఆఫ్ ది రికార్డ్ అని చెప్పేది, గవర్నమెంట్ ఎప్పుడు ఇవ్వమంటే అప్పుడు రిపోర్ట్ ఇస్తా అన్నట్టు. అందుకని గవర్నమెంటే ఇంటెన్షనల్గా ఆపుతుంది. పిఆర్సీ రిపోర్ట్ వస్తే మీ ఒత్తిడి పెరుగుద్ది కాబట్టి, పిఆర్సీ రిపోర్ట్ అమలు జరపాలని ఒత్తిడి పెరుగుద్ది కాబట్టి ఆపుతున్నారు. గత ప్రభుత్వంలో 33 నెలలు నష్టపోయాం పిఆర్సీ. ఈ ప్రభుత్వం వచ్చి ఇప్పటికి 22 నెలలు అవుతుంది. ఇంకెంతకాలం అవుద్ది అనేది కూడా ఇవాళ ప్రశ్నగా ఉంది. ఆల్రెడీ 10 సంవత్సరాల కాలంలో ఓన్లీ 21 నెలలు ఆపింది. 33 నెలలు లేట్గా తీసుకున్నాం. 33 నెలలు తీసుకున్నాం. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మీరు ఇబ్బందులు పడుతుంది మాత్రం కాంగ్రెస్ గవర్నమెంట్ లో అన్నారు. ఈ విషయంలో వాస్తవం ఎంత? అంటే చరిత్రలో ఎన్నడూ లేనంతగా అంటే ఇవాళ ఇది పరాకాష్ట అని చెప్పాలి ఇప్పుడు. ఎందుకంటే ఈ గవర్నమెంట్ అయినా పోయిన గవర్నమెంట్ అయినా 2020 తర్వాత ఆ గవర్నమెంట్ పెండింగ్లో పెట్టడం మొదలుపెట్టింది. దాన్ని ప్రభుత్వం కొనసాగిస్తూ ఉంది. ఏమన్నా అంటే గత ప్రభుత్వం ఆర్థిక విధ్వంసాన్ని సృష్టించింది 10 ఏళ్ల కాలంలో. అందుకని ఖజానా ఖాళీ చేశారు, రాష్ట్రం అంతా అప్పులు కుప్పైంది. అందుకని మేమేమి ఇవ్వలేకపోతున్నాం అని చెప్తున్నారు. ఆ ప్రభుత్వం అప్పులు చేసింది ఓకే. ఈ ప్రభుత్వం కూడా 1,58,000 కోట్లు అప్పులు చేశారు లాస్ట్ మంత్ వరకు చూసినప్పుడు. అందుకని అప్పులు తీసుకొచ్చేవాళ్ళు అప్పులు తీసుకొస్తున్నారు, ఖర్చు పెట్టే ఖర్చు పెడుతున్నారు. కాబట్టి ఉద్యోగులు మాత్రమే అని చెప్పలేం కదా. 1,50,000 కోట్ల మీకు కూడా తెలుసు, 1,50,000 కోట్లు కూడా అప్పు తీసుకొచ్చారు. మరి విద్యారంగానికి సంబంధించి ఎందుకు ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఎందుకు విద్యారంగానికి వచ్చిందంటారు? ఎందుకంటే విద్యారంగం కంప్లీట్ గా నీరు గారుతుంది ఇప్పుడు చూస్తే. ఎందుకంటే ఎక్కడ టీచర్ వ్యవస్థ నుంచి చూసుకుంటే ఇంకా పై స్థాయి వ్యవస్థల వరకు కూడా ఎక్కడ నియామకాలు లేకుండా ఉన్నాయి. చాలా స్కూళ్ళలో టీచర్లు కూడా లేని పరిస్థితి అయితే మనం గ్రౌండ్ లెవెల్లో చూస్తున్నాం. అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసిన ఒక మంచి పని ఏంటంటే 11,065 ఉపాధ్యాయ పోస్టులని నోటిఫికేషన్ ఇచ్చారు. 10,000 పైన ఉపాధ్యాయ పోస్టులు ఇమీడియట్గా 3 నెలలు టెస్ట్ పెట్టిన 90 రోజుల లోపే నియామకాలు ఇచ్చేశారు. సో ఇవాళ ఉపాధ్యాయుల కొరత తీరింది, ఉపాధ్యాయుల కొరత ఏం లేదు. కాకపోతే అన్ఎకనామిక్ స్ట్రెంత్ ఉంది. అంటే ఒక దగ్గర పిల్లలు ఎక్కువ ఉన్నారు, టీచర్లు తక్కువ ఉన్నారు, ఇంకో దగ్గర పిల్లలు తక్కువ ఉన్నారు, టీచర్లు ఎక్కువ ఉన్నారు. అది సరిచేయాలి. కానీ టీచర్ల కొరత లేదు ఒకటి. రెండోది ఉపాధ్యాయులకు ప్రమోషన్లు ఇచ్చారు. హై స్కూల్లో సబ్జెక్ట్ టీచర్ల కొరత కూడా తీరింది. 20,000 మందికి ప్రమోషన్లు ఇచ్చారు, అది కూడా కొరత తీరింది. సో తర్వాత దాంతోపాటు అంటే ఫ్రీ పవర్ ఇస్తున్నారు, స్కూల్స్కి ఫ్రీ పవర్ కానీ లేకపోతే శానిటేషన్ కోసం అమౌంట్స్ ఇస్తామని, ఇవి కొన్ని మంచి పనులే ఉన్నాయి విద్యారంగంలో. కానీ ఇవే సరిపోవు. వీటితో పాటు ఇంకా విద్యారంగానికి సంబంధించి ఉన్న స్కూల్స్లో ఏ స్కూల్ని తల్లిదండ్రుల విశ్వాసాన్ని చూరగొనాలంటే ఏ స్కూల్లో ఇంకేమేమి సౌకర్యాలు కల్పించాలనేటువంటిది గవర్నమెంట్ గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ తెప్పించుకొని చేయాల్సినటువంటి అవసరం. అది చేయకుండా కొత్తగా వాళ్ళు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్, ఇట్లా రకరకాలుగా కొత్త పేర్లతో కొత్త స్కూల్స్ని తీసుకుని దాన్ని 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సో ఆ 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం వెనకాల కొత్త స్కూల్ని ఇంట్రడ్యూస్ చేసే విషయంలో గవర్నమెంట్ స్కూళ్లను నిర్వీర్యం చేసే కుట్ర ఏమన్నా కనిపిస్తుంది ఉందేమో అనేది మాకున్న అనుమానం కూడా. అది గురుకులాలు పెట్టారు. ఇప్పుడు
మళ్ళీ ఇంటిగ్రేటెడ్ Integrated స్కూల్స్ పెడుతూ స్కూల్ వస్తున్నారు. అని స్కూల్ అని గతంలో కూడా స్కూళ్ళ విషయంలో కోట్లు ఖర్చు పెట్టేటువంటి గవర్నమెంట్ కి మరి ఉన్న స్కూళ్ళని డెవలప్మెంట్ చేసే విషయంలో ఎందుకు వెనకడిగేస్తారు? మేము గతంలో కూడా అదే చెప్పాం. గురుకులాలు పెడుతున్నప్పుడు కేజీ టు పీజీ అనేది ప్రభుత్వ పాఠశాలని బలోపేతం చేసేట్టుగా ఉండాలి. ఉన్న బళ్ళు చాలు, కొత్త బళ్ళు అక్కర్లేదు అని చెప్పాం. ఉన్న వాటినే గురుకుల స్థాయికి అప్గ్రేడ్ చేయండి అని కూడా చెప్పాం. కానీ ఆ రోజు పట్టించుకోలే. గురుకులాలు కొత్తగా 750 గురుకులాలు పెట్టారు. ఇవాళ ఒకే 22లో 660 గురుకులాలు రెంటెడ్ బిల్డింగ్స్లో నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాడి బిల్డింగ్స్ కట్టించమంటే వాడి బిల్డింగ్స్ కట్టించడం కాకుండా కొత్తగా స్కూల్స్ పెడతామనే పద్ధతిలో నియోజకవర్గానికి ఒక స్కూలు, యంగ్ ఇండియా పేరుతో ఇంకో పేరుతో పెడతా ఉన్నారు. ఇవన్నీ కూడా సివిల్ వర్క్స్కి లేకపోతే వృధా వేస్ట్ ఆఫ్ మనీ తప్ప వీటిని ఉన్న స్కూల్స్నే ఎట్లా డెవలప్ చేయాలి, అక్కడ పిల్లలందరికీ కూడా ఉన్నటువంటి బళ్ళలో నాణ్యమైన విద్య అందించడానికి ఏం చేయాలనేటువంటిది ఆలోచిస్తే ఉపయోగకరంగా ఉంటుందని నేను చెప్తాను. సో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి సత్వరమే మీ సమస్యల్ని పరిష్కరించాలని మీ డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచారు. దాని విషయంలో అలసత్వం ప్రభుత్వం భవిస్తుంది. అయితే ఇది జూన్ 9 తారీఖు వరకు చూసి ఆ తర్వాత మీరు ప్రత్యక్ష ఆందోళనకు సిద్ధమవుతున్నారు అని ప్రకటించారు. సో ఏ విధంగా భవిష్యత్తు కార్యాచరణ, భవిష్యత్తులో ఏం చేయాలనుకుంటున్నారు చెప్తారు? జూన్ 9 వరకు చూడటం లేదండి. ఇప్పటికే పోరాటంలోకి వచ్చేసాం. రేపు మే 15వ తేదీన జిల్లా కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు ఉన్నాయి. తర్వాత జిల్లా కేంద్రాల్లో ధర్నాలు చేస్తాం. మే 15కి జూన్ 9కి మధ్యలో ఒకరోజు డేట్ పెడుతున్నాం. నిన్న సమావేశంలో తీర్మానం అయింది, డేట్ ఫైనల్ చేస్తాం. అన్ని ఉమ్మడి 10 జిల్లాల్లో ధర్నాలు చేస్తాం, మాస్ ధర్నాలు. ఆ తర్వాత జూన్ 9వ తేదీన హైదరాబాద్లో మహాధర్నా జరుగుతుంది. ఆ మహాధర్నా నాటికి కూడా ప్రభుత్వం నుంచి ఏ రకమైనటువంటి పాజిటివ్ రెస్పాన్స్ లేకపోతే ఆ రోజే కార్యాచరణ ప్రకటించి ఆ తర్వాత పెన్ డౌన్, స్ట్రైక్, మాస్ క్యాజువల్ లీవ్, తర్వాత స్ట్రైక్కి కూడా నోటీస్ ఇవ్వాలనేటువంటిది ఆలోచన. అందుకని ఇంకా ప్రభుత్వం తెగేదాకా లాగొద్దు. ప్రభుత్వంతో ఇప్పటికి కూడా ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలతో మంచి సంబంధాలే ఉన్నాయి. కానీ ఆ సంబంధాలు ఎక్కడ దాకా అంటే మాకున్నటువంటి సమస్యల పరిష్కారంలో మీరు సానుకూలంగా స్పందించే వరకే ఉంటుంది తప్ప మీరు సానుకూలంగా స్పందించకుండా నిర్లక్ష్యంగా వహిస్తున్నట్టుగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మా పోరాటం కొనసాగుతుంది. నేను అందుకే నిన్న జరిగినటువంటి రాష్ట్ర సదస్సులో అది స్పష్టంగానే తీర్మానించుకున్నాం. రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఇదే వైఖరి కొనసాగితే, ఈ నిర్లక్ష్యం కొనసాగితే తప్పనిసరిగా సీరియస్ స్ట్రగుల్లోకి వెళ్ళాలనేటువంటిదే నిర్ణయం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. మొత్తానికి మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ కావాలని మేము కూడా కోరుకుంటున్నాం. చర్చలకు ప్రభుత్వం మిమ్మల్ని కూడా పిలిచి మీ సానుకూలమైన ప్రకటన చేయాలని. సో మొత్తానికి పోరాడితే ఏముంది అనే విధంగా వీళ్ళ కార్యాచరణ ఉండబోతుంది. ఇంతవరకు సో జేఏసీ ఉద్యమాలు లేకపోవడం కారణంగానే కొంత ప్రభుత్వానికి ఉపాధ్యాయ నేతలకు సంబంధించిన మధ్యలో గ్యాప్ అయితే ఏర్పడింది. తెగేదాకా లాగొద్దు, ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి అట్లాగే ఉపాధ్యాయులకు సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి పట్ల సత్వరమే ప్రభుత్వం స్పందించాలి, చర్చలకు పిలవాలి, వారి డిమాండ్ల పట్ల సానుకూలంగా స్పందించాలి. లేదంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ ఉపాధ్యాయ సంఘాల నుంచి మరో పోరాటం తప్పదని హెచ్చరిస్తున్నారు గవర్నమెంట్ కూడా సానుకూలంగా స్పందించే విధంగా వాళ్ళ కార్యాచరణ ఉండాలని కూడా వారి ఆవేదన, వాళ్ళ కోరిక లాగా కనపడుతుంది. సో మొత్తానికైతే పోరాడితే పోయేదేముంది అన్న యాంగిల్లోనైతే ఇప్పుడు ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా ఏకతాటి మీదకి వచ్చి ప్రభుత్వానికి ఒక అల్టిమేటం అయితే జారీ చేస్తున్నారు. సో ఇప్పటి వరకు జేఏసీలు కానీ పోరాటాలు కానీ లేని కారణంగానే ప్రభుత్వానికి కొంత ఉపాధ్యాయ సంఘాలకు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కావచ్చు కొంత గ్యాప్ అయితే ఏర్పడింది. తెగేలాగా లాగొద్దు. సో ఇప్పటికైనా వీళ్ళ సమస్యల పట్ల సత్వరమే ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలనేసి కూడా అన్ని ఉపాధ్యాయ సంఘాల నుంచి టీఎస్ యూటీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు చావా రవి సార్ అయితే కోరుతున్నటువంటి సిచ్యువేషన్ ఇది. చావా రవి సార్ తోటి స్పెషల్ ఇంటర్వ్యూ. కెమెరా పర్సన్ రాజేష్తో హరిత, న్యూస్ 9 తెలుగు.